హ్యాపీ భారత్ రిచ్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ భావపనగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్. మొదటిసారిగా ఈ వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఆల్రెడీ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ గురించి ఒక వీడియో చేశాను, అది ఫాలో కండి. ఏప్రిల్ నెలలో మాత్రం చాలా తక్కువ ప్రైజులు ఉన్నాయి, అది ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. ఒకసారి రిపీట్ చేస్తాను. ఏప్రిల్ నెలలో 1వ తారీఖు చేసుకునే వాళ్ళకి 24,999 ఉంది. 10వ తారీఖు చేసుకునే వాళ్ళకు 15,999 ఉంది. 19వ తారీఖు చేసుకునే వాళ్ళకు 33,999. ఏప్రిల్ నెలలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే, ఇక తర్వాత మే నెలలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే 33,999, 24,999, 46,999 మే నెలలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే. మీకు ఏది తక్కువనే ఏది ఎక్కువనే మీరే డిసైడ్ చేసుకోండి. ఆ డేట్లు కూడా ఇచ్చేసాను, ఫిక్స్ అవి మారవు. ఇంకా తర్వాత జూన్ నెలలో 46,999, తర్వాత 33,999, 51,999. మనిషిని ఎట్లు చూస్తారంటే ఏ తక్కువ ఫీజు ఉందో అక్కడే చేసుకుంటే గురించి అంటారు. అది మీ ఇష్టం, నాకు తెలియదు. అంటే పిండి ఎంతనో రొట్టె అంత లాస్ట్ వీడియోని చెప్పాను. తర్వాత జూలై నెలలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో 1వ తారీఖు చేసుకుంటే 51,999, 10వ తారీఖు చేసుకుంటేనేమో 46,999, 19వ తారీఖు చేసుకుంటేనేమో 55,999. ఇక ఆగస్టు నెలలో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు 55,999 1వ తారీఖు వాళ్ళకి, 51,999 10వ తారీఖు వాళ్ళకి, 69,999 19వ తారీఖు వాళ్ళకి. ఇవన్నీ బెస్ట్ మ్యారేజ్కి సంబంధించిన వివరాలు. దీనికోసం ఆల్రెడీ వీడియో చేశాను చూడండి. ఇక ఈ ప్రైజులు ఎందుకు ఉన్నాయంటే మీరు సవివరంగా నా దగ్గరికి ఆఫీస్కి వచ్చి ఈ ప్రైజులు ఏంటిది అని నేను ఇక్కడ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే ఇవన్నీ రహస్యంగా. ఇవి ఎందుకు ప్రైజులు ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి, ఎందుకంటే గురువుగారు ఒక దాంట్లో ప్రైజులు ఎక్కువ పెట్టారంటే చాలా రీజన్ ఉంటుందిగా. గురువుగారు ఒక ప్రైజులు తక్కువ పెట్టారంటే చాలా రీజన్ ఉంటుందిగా, ఉండకుండా పెట్టారు కదా. సరే, మీకు ఏ స్తోమత ఉందో ఆ స్తోమత ఫాలో కండి. దీంట్లో 3 కేటగిరీలు చేసుకున్నాను నా లైఫ్లో. ఏంటిదంటే పూరు, మిడిల్ క్లాసు, రిచ్, అలా కూడా ఒకటి ఉంది. ఇంకా వీటిలో పవర్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. ఒక విధంగా చెప్పండి, గోల్డ్, సిల్వరు, డైమండ్. దీంట్లో డైమండ్ ఏంటిది, సిల్వర్ ఏంటిది, గోల్డ్ ఏంటిది ఇక్కడికి వచ్చి తెలుసుకోండి. ఓకేనా? రైట్. ఇదంటే బెస్ట్ మ్యారేజ్ ఎక్సలెంట్ లైఫ్కి. మళ్ళీ ఒక మాట అనుకుంటే గురువుగారి ఫీజులు ఎక్కువ ఉన్నాయి, ఇదిగో తక్కువ ఉన్నాయిగా, చేసుకో. మరి తక్కువ ఉన్నాయి కదా, చేసుకో. ఇంతకన్నా తక్కువ ఎక్కడ ఉంటాయి ఇంకా. ఓకేనా? రైట్. ఇంకా ఫ్రీ అయితే లేదు, తక్కువ అయితే చేసేసాను. ఓకే, రైట్. ఇక ఈరోజు మీకు మెయిన్ టాపిక్ ఏం చెప్పబోతుందంటే ఈ లక్కీ నేము, మొబైల్ నంబరు, బ్యాంక్ అకౌంట్ నంబరు, వెహికల్ నంబరు, మ్యారేజ్ డేట్స్, పంచరత్నాలు, తర్వాత లైఫ్ టైం గ్రాఫ్. ఇవన్నీ కూడా స్పెషల్గా బాబా పాండంగమే తీసుకొచ్చాడంటే అతిశయోక్తి ఏమి లేదు. ఇక ప్రతిరోజు కూడా నేను ప్రతి వీడియోలో సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి, మ్యాజిక్ బాటిల్కి థ్యాంక్ యూ సో మచ్ యువర్స్ లవింగ్లీ బాబా పాండంగం అంటున్నాను, వింటున్నాను, కంటున్నాను, తాగుతున్నాను. ఇక మీకు మారుమూల ప్రాంతాల్లో కూడా మనం స్పీడ్ పోస్ట్ ద్వారా లక్కీ స్టిక్కర్స్ పంపిస్తున్నాం, అందుకొని అపర కుబేర్లు కండి. తర్వాత మనకు మ్యాజిక్ రింగ్స్ కోసము 14,000 రూపాయలు ఉండేది. ఇది మేము ఈ 2 రింగ్స్ 7,000కి ఇచ్చేస్తాం, 699కి. ఎన్ని ఆఫర్లు! ఎందుకు గురుగారు ఈ మధ్య ఆఫర్లు ఎందుకు ఇస్తుందంటే, నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాను కదా, అక్కడ నుంచి కూడా డబ్బులు వస్తున్నాయి, లక్షలు ఇటు వస్తున్నాయి కాబట్టి సో అందుకోసమే కొంచెం తగ్గించా. రియల్ ఎస్టేట్ నుంచి కూడా వస్తున్నాయి. అంతకుముందు నాకు రియల్ ఎస్టేట్ నుంచి ₹1 రాలే, ఇప్పుడు లక్షలు వస్తున్నాయి. రేపు కోట్లు వస్తాయి, రేపు 1,000 కోట్లు వస్తాయి. ఇంకా నేను యోగా క్యాంపులు చేసేది ఉంది, యూనివర్సిటీ కట్టేది ఉన్నది, బోల్డ్ అంత. అందుకోసమే తగ్గించా ఇవన్నీ ప్రైజులు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. ఇక ఇప్పుడు మెయిన్గా ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ, ఈ 2 చాలా పవర్ఫుల్ సబ్జెక్టులు. కానీ ఆస్ట్రాలజీ యొక్క ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి, న్యూమరాలజీ యొక్క ఫీజులు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇంకొకటి ఒక విషయం ఏంటంటే ఆస్ట్రాలజీలో జరిగేది ఖచ్చితంగా జరుగుతుంది, దాంట్లో మనం ఏమీ తేడా లేదు, తీయడానికి వీలు లేదు అని మన గురువుగా చెప్తూ ఉంటారు, మనం వింటుంటాం, ఫాలో అవుతాం. ప్రతి నెల, ప్రతి వారము, ప్రతిరోజు, ప్రతి ఉగాదికి మనము పంచాంగ శ్రవణము వింటూ ఉంటాం.
వింటూ ఉంటాం. ఇప్పటి వరకు వింటూనే నేను 46 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాను. సో ఒక సంవత్సరం మంచిగా ఉంటుంది, ఒక సంవత్సరం మంచిగా ఉండదు. ఒకసారి ఏలినాడు శని వస్తుంది, తర్వాత అష్టమ శని వస్తుంది, అర్ధాష్టమ శని వస్తుంది, రాహుకేతులు ఇబ్బంది అంటారు, కాలసర్పదోషం అంటారు, ఇవన్నీ అంటూనే ఉంటారు, అనకుండా ఉండరు. మరి జీవితంలో ఇవన్నీ ఉన్నప్పుడు అది మీ మీద ఎంతవరకు ప్రభావితం చేస్తుంది, అసలు ప్రభావితం చేస్తుందా లేదా నీ మీద అని తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఈ పంచాంగంలో ఇది గంటల పంచాంగం కావచ్చు, ఏ పంచాంగం అయినా సరే, ఈ పంచాంగంలో మనకు మెయిన్గా ఏంటి 12 రాశులు. 12 రాశులు మనం ఏ విధంగా మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, మరి సింహరాశి, కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి, 12 రాశులు అయిపోయినాయి కదా. ఈ 12 రాశులు 800 కోట్ల పైన ప్రజల మీద ప్రభావం చూపిస్తుంది కదా. 800 కోట్ల ప్రజల మీదనేనా మొత్తం విశ్వాంతరంలో అన్నిటిపైనే. అయితే ఈ 12 రాశుల్లో ఉన్నప్పుడు అసలు 12 రాశులు ఉన్నాయి కదా, ఒక్కొక్క రాశి ఎన్ని కోట్ల మంది మీద ప్రభావం చూపిస్తుంది చూసుకుందాం. మనం లెక్కేసుకుందాం. మన లెక్కలతోటే తీసుకోవాలి. మన అంతా సంఖ్యాశాస్త్రం కదా, నంబర్స్ రూల్స్ ది యూనివర్స్. ఇది కూడా మీకోసం ఇది రహస్యం తీసుకొచ్చా. లాస్ట్ వీడియోలో చెప్పాను కానీ పూర్తిగా చెప్పలే. ఇప్పుడు ప్రస్తుతం 2025కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభా ఎంత ఉంది అంటే 836 కోట్ల 90 లక్షల 836 కోట్ల 90 లక్షల 94,344 మంది ఉన్నారు. ఇప్పుడు నేను ఈ వీడియో చేసేటప్పుడు ఇంతమంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అంటే 800 కోట్లు అంటున్నాం కానీ మొత్తం లెక్కతో సహా తీసుకొచ్చా. 800 కోట్లు కాదు, ఇప్పుడు 836 కోట్లు. 800 కోట్లు కాదు, ఇంకా 36 కోట్లు పెరిగిండు. 36 కోట్లు పెరగడం కాదు, 90 లక్షలు పెరిగిండు. 90 లక్షలు 94,344 పెరిగింది. ఇప్పుడు నేను మాట్లాడగా 2-3 మళ్ళీ చకచక పుట్టేసి ఉంటారు. 60,000-70,000 మంది పుట్టుంటారు మళ్ళా. అర్థమైందా? ఇది అయిపోయింది. వీళ్ళని రూలు చేసేటివి 12 రాశులు. 12 రాశులల్లా ఈ ఒక్కొక్క రాశి ఎంతమందిని వంచుకుంటుందో చూసుకుందాం. ఎంతమందిని వంచుకుంటుంది అంటే 69,74,24,24,528 మంది ఒక్కొక్క రాశి. ఇప్పుడు నేను తులారాశి అనుకో, తులారాశికి ఇంతమంది ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా తులారాశి వాళ్ళు 69 కోట్ల మంది ఉన్నారా. 69 కోట్ల మంది. బిల్ గేట్స్ కూడా తులారాశి. ఎన్టీ రామారావు కూడా తులారాశి. మరి వీళ్ళంతా మంచిగానే ఉన్నారుగా, అవునా కాదా? సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఒక్క రాశి 69,24,24,528 మంది మీద పనిచేసినప్పుడు అందులో రకరకాలుగా చెప్తుంటారు. అందులో కోటీశ్వర్లు ఉంటారు, బిచ్చగాళ్ళు ఉంటారు, సీఎంలు ఉంటారు, పిఎంలు ఉంటారు, అందరూ ఒక రకంగా ఉంటారా? అంత దాకెందుకు, అది అద్దు గురుజీ. 27 నక్షత్రాలు ఉన్నాయి కదా. 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రం. మీదే నక్షత్రమయ్యా? నాదైతే స్వాతి నక్షత్రం. అప్పుడు నాకు కొంచెం తెలియనప్పుడు విశాఖ అనుకుంటుంది. మళ్ళీ నా డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కరెక్ట్గా చేసుకున్నప్పుడు స్వాతి నక్షత్రం అని తెలిసింది. స్వాతి నక్షత్రం కదా. స్వాతి నక్షత్రము ఒక్కొక్క నక్షత్రం. ఇప్పుడు నాకు ఒక్క నక్షత్రానికి ఎంతమంది? 30 కోట్ల. ఒక నక్షత్రం ఉందనుకో, 30,99,66,457 మంది ఉంటారు ఒక్క నక్షత్రం మీద. గింతమంది ఉన్నారు, 30 కోట్ల మంది ఉన్నారు. 30,99,00,000. ఇంకా 31 కోట్లు అనుకుందాం. ఇక గంతమంది ఉన్నారు. గంతమంది మీద ఒక్క నక్షత్రం ఇంతమంది పనిచేస్తుందా లేదు? గవన్నీ చూసి ఇవన్నీ నేను నమ్మకు ఆగు. మళ్ళా ఈ నక్షత్రాలు, ఒక్క నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి కదా, 108 పాదాలు. ఈ 108 పాదాలు నీది ఏ పాదము? మరి స్వాతి నక్షత్రంలో నీది 1వ పాదమా, 2వ పాదమా, 3వ పాదమా, 4వ పాదమా, ఏందో ఉంటుంది కదా. మళ్ళీ ఆ పాదం ఏందో చూసుకుందాం. ఆ పాదంలో ఆ ఒక్క పాదానికి 7 కోట్లు. ఇప్పుడు 7,74,91,614. ఇంత లెక్కలు చెప్పడానికి కారణం ఏంటంటే బిడ్డ, ఇవి ఎట్లున్నా నువ్వు దాన్ని ఏమీ మార్చలేవు. ఒక విధంగా చెప్పాలంటే ఈక కూడా వీకలేం వాటిని. అవి అట్లనే జరుగుతూ ఉంటాయి. ఏలినాడు శని వచ్చేది వస్తుంది 30 సంవత్సరాల కోసం, అర్ధాష్టమి శని వచ్చేది వస్తుంది,
అష్టమ శని వచ్చేది వస్తుంది, అవి నువ్వు మార్చలేవు, అవి తిరుగుతూనే ఉంటాయి. దాని యొక్క కర్మ, దాని యొక్క భ్రమణం అవి తిరుగుతున్నాయి. నువ్వు ఏమీ మార్చలేవు, ఈక కూడా మార్చలేవు, అదంతే. అందుకోసమే నేను చెప్తున్నా, ప్రతిరోజు నువ్వు రాశి ఫలాలు చూసుకున్నా, వారం రోజులకు ఒకసారి నువ్వు రాశి ఫలాలు చూసుకున్నా, నెలకొకసారి రాశి ఫలాలు చూసుకున్నా, 3 నెలలకు 6 నెలలకు సంవత్సరం కోసం రాశి ఫలాలు చూసుకున్నా, నీ జీవితంలో మార్పు రానే రాదు. ఎందుకు? గిన్ని కోట్ల మీద అది పనిచేస్తుంది. నీకు యూనిక్ ఎక్కడుంది? నీ కోసం ఎక్కడ చెప్తుండ ఆయన? గిన్ని కోట్ల మందికి చెప్తుండు, నీ కోసం చెప్తలేడు, నీ కోసం చెప్తలేడు. అది గుర్తించుకో. నువ్వంటూ ఒక వ్యక్తి ఉన్నావు, ఈ యొక్క తంబు వేరు, యూనిక్. నీలాగా ఎవరు ఉండరు, నువ్వు యూనిక్. నీ కళ్ళు ఆధార్ కార్డు పడితే నీ కళ్ళు ఇట్లా, నీ యూనిక్, నిన్ను గుర్తుపట్టాలి. అలానే నీకు ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది, నీకు ఒక ఆధార్ నెంబర్ ఉంటుంది, నీకు పాన్ నెంబర్ ఉంటుంది, నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, నీ మ్యారేజ్ ఉంటుంది. అది నీదే. అది లక్ అయితే నీ జీవితంలో నీకు కిక్ ఉంటుంది. అది అన్లక్ అయితే ఇంకా నీకు 7.5 సంవత్సరాలు కాదు శని, జీవితాంతం శనే. నీ మ్యారేజ్ డేట్ 8 అయితే జీవితాంతం కాదు, 7 తరాలు శని. ఇది మొట్టమొదటిసారిగా బాబాపానంగా చెప్పిండు, ఇటు 7 తరాలు అటు 7 తరాలని. మనకి అర్థం కాలే. 10 సంవత్సరాల దాకా అందరికి అర్థమైంది కాబట్టి దీంట్లో ఇంకా పరమానంద శిష్యులు కట్టప్పలు వీళ్ళందరూ వచ్చి చేసుకున్నారు, మంచిగా అయింది. అర్థమైందా? సబ్జెక్టు తెచ్చింది మనం ఫస్ట్. సూపర్ కోడ్ సూపర్ రిచ్ అని. సూపర్ కోడ్ సూపర్ రిచ్, సూపర్ కోడ్ సూపర్ రిచ్. అందుకోసమే నేను ఏది చెడ్డ దాంట్లేను, ఏది మంచి దాంట్లేను, కానీ ఏది మంచో నువ్వు తెలుసుకో. నేను తెలుసుకున్నా. ప్రపంచంలో ప్రతిదీ ఉంటుంది, మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, అన్నీ ఉంటాయి. తీసుకోవాల్సింది నువ్వే. నీ జీవితం మారతలేదు అంటే గిందుకే మారతలేదు. ఎందుకంటే నీ లక్కీ మొబైల్ నెంబర్ లేదు. నీకు లక్కీ మొబైల్ నెంబర్ అది నీది, నీ యూనిక్. 700 కోట్ల మందిది కాదు, 7 కోట్ల మందిది కాదు, 69 కోట్ల మందిది కాదు, నీదే. అది నీ నేము నీదే. బాబా పాండంగం అనేది ఒకటే పేరున్నది ప్రపంచంలో. బాబా రామ్దేవ్ ఒకటే, యూనిక్. అర్థమైనా? యూనిక్ అది. ఇక శ్రీనివాస్ అనేది మత్తుకుంటే అవన్నీ యూనిక్ పెట్టుకోవాలి నీ పేరు. ఓకేనా? సో అదేవిధంగా ఈ మొబైల్ నెంబర్ అయితే యూనికే కదా. ఇంకా పేర్లు అయితే 10 ఉంటాయి, అది వేరు. నీ డేట్ ఆఫ్ బర్త్ ఇంకేందో కాదు. బిల్ గేట్స్ ఒకటే కనిపిస్తుంది, వేరేగా కనిపించింది. వారెన్ బఫెట్ ఒకటే కనిపించింది, మైకేల్ జాక్సన్ ఒకటే కనిపించింది, చిరంజీవి ఒకటే కనిపించింది. మళ్ళీ జూనియర్ రావడం అది వేరు. స్టాలిన్ ఒకటే, ఛత్రపతి శివాజీ ఒకటే, శంభాజీ ఒకటే, హరహర మహాదేవ్ ఒకటే. అట్లా యూనిక్ ఉండాలి. సో ఎన్టీ రామారావు ఒకరే, మళ్ళీ జూనియర్ అంటే రచ్చ, అది వేరు. ఓకేనా? బ్రాండ్ ఆపిల్ కంపెనీ బ్రాండ్ ఒకటే. సో అందుకోసమే మీ మొబైల్ నెంబర్ అనేది లక్కీయా అది ఎలా తెలుస్తుంది? గాడి కష్టం చేస్తున్నావు, బరకత్ లేదు, బరకత్ లేదు అంటే మొబైల్ నెంబర్ అంతే. ఈ మధ్య చేస్తున్నారు, లక్కీ మొబైల్ నెంబర్ లేదు, ఏ నంబరు లేదు. లేకపోని నీకేంది బాధ? చెప్పు, నాకు అర్థం కాదు. నమ్మినోడు తీసుకుంటాడు, నమ్మనోడు వదిలేస్తాడు, నీలాగనే అంటాడు. నమ్మినోడు తీసుకుంటాడు భయ్. వానికి లక్కీ అనేది తెలుసు కాబట్టి తీసుకుంటాడు. రాత్రి ఉన్నప్పుడు పగలు ఉండదా? అన్లక్కీ ఉన్నప్పుడు లక్కీ ఉండదా? చెడు ఉన్నప్పుడు మంచి ఉండదా? సత్యం ఉన్నప్పుడు అసత్యం ఉండదా? ధర్మం ఉన్నప్పుడు అధర్మం ఉండదా? న్యూమరాలజీ ఉన్నప్పుడు ఆస్ట్రాలజీ ఉండదా? ఆస్ట్రాలజీ పామిస్ట్ ఉండదా? వాస్తు ఉండదా? ఇవన్నీ ఉన్నాయి. లేదని కొట్టిపడేయడానికి నువ్వెవడు? లేదని కొట్టిపడేయడానికి నీవెవడు? నువ్వు చదివినావా? 10-20 సంవత్సరాలు అనుభవించినావా? నువ్వు ఒక 26వ తారీఖులో మ్యారేజ్ డేట్ అయితే డైవర్స్ వస్తుందా నీకు తెలుసా? నీకు డైవర్స్ వచ్చిందా? నువ్వు వికలాంగులు అయినవా? నువ్వు అనుభవించినవా? అనుభవించకుండా మాట్లాడితే ఏంటయ్యా బాబు డైలాగులు? మాటలు కోటలు దాటుతాయి మిత్రమా, మాటలు కోటలు దాటుతాయి, కానీ పనులు ఏం జరగవు. సో లక్కీ అనేది ఉంటుంది, అన్లక్కీ అనేది ఉంటుంది. ఇది 100% గ్యారంటీ. లక్కీ ఒకటి ఉంటుంది, అన్లక్కీ అనేది ఒకటి ఉంటుంది. లక్కీ పట్టుకో, లక్కు నీ వెంట ఉంటుంది. అందుకోసమే నువ్వు ప్రతి నెల ఎన్ని జాతకాలు చూపించుకున్నా, ఎన్ని రాసులు చూసినా నీ జీవితం మారదు. అందుకోసం నేను సంవత్సరానికి ఒకసారి వీడియో వేస్తాను. ఈ ఉగాది వచ్చినప్పుడు నీ రాశి ఎట్లుంది అంతే, అంతవరకు అంతే. వేరే వాళ్ళు వస్తే నేనేం చెప్పను, నాది ఆస్ట్రాలజీ కాదయ్యా, నేను వేదిక్ న్యూమరాలజీ పామిస్ట్రీ. ఇది నేను ఆస్ట్రాలజీ నేర్చుకొని పోయినా, ఎందుకో ప్రకృతి అనుకూలించలే.
వద్దని చెప్పింది. ఎందుకంటే అక్కడ పోతే కూడా అందరు న్యూమరాలజీ నేను ఫేమస్ అయినాను కదా, అందరు నన్నే వచ్చి అడుగుతారు, అమ్మో మీ వల్ల ఈ అంతా ఆస్ట్రాలజీ వాళ్ళు చెడిపోతారని మనకు వద్దన్నారు అక్కడ. అర్థమైందా? సో అందుకోసమే ఆస్ట్రాలజీ అయినా న్యూమరాలజీ అయినా పామిస్ట్ అయినా వేరే విద్యలైనా నమ్మకంతో ఆధారపడి ఉంటాయి. నువ్వేం నమ్మనప్పుడు ఇంకేమీ ఉండదు, లైఫే ఉండదు. ఓకేనా? సో మొత్తం మీద నేను ఏం చెప్పేదంటే మీ లక్కీ మొబైల్ నంబరు, మీ లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబరు, మీ లక్కీ మ్యారేజ్ డేట్స్, మీ లక్కీ నేమ్స్ మీ జీవితాన్ని, మీ లక్కీ మ్యారేజ్ డేట్స్ లైఫ్ టైం గ్రాఫ్ మీ జీవితాన్ని సమూలంగా మారుస్తుంది అనడానికి నేనే గ్యారంటీ. నేను మారినే కదా, నా లైఫ్ మారింది కదా. యోగా చేసినప్పుడు ఎట్లా 10 సంవత్సరాల క్రితం నా వీడియోలు చూడండి, మనీ పవర్ భావపనులు లాస్ట్ ఓల్డ్ వీడియోలని 12 సంవత్సరాలు కొట్టి చూడండి, అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఏ విధంగా మారాను. ఎవరిని ఇక్కడ ముంచలే, సత్యంగా సబ్జెక్ట్ చెప్పా, ఇది చేస్తే ఇలా జరుగుతుందని చెప్పిన. దీని ద్వారా 100 మంది కాదు, 1000 మంది కాదు, లక్షల మంది, కోట్ల మంది ఫాలో అయ్యి 1000 మంది ఇప్పుడు నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని న్యూమరాలజీగా తయారయ్యారు. ఇది చరిత్ర. ఎవరు నమ్మినా నమ్మకపోయే నాకు పోయేదేముంది, ఇది చరిత్ర. నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని బాబా పాండంగంలో కోటీశ్వర్ కావాలి, బాబా పాండంగా న్యూమరాలజీ కావాలని తయారైన వాళ్ళు వీళ్ళు ఇప్పుడు వచ్చి చెప్తున్నారు ఏంటిది. ఎంతమందిని తయారు చేశారు మీరు? అర్థమైందా? నేను వచ్చిన తర్వాత, నేను రాకముందు న్యూమరాలజీ లైఫే మారిపోయింది అందరిది. న్యూమరాలజీ అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. న్యూమరాలజీ చేస్తే మనం కోటీశ్వరుడు కావచ్చు బాబా పాండంగంలాగా ఒక బ్రాండ్ క్రియేట్ చేశాము. ఇంతకుముందు ఉన్న న్యూమరాలజీ ఏంటి, వాళ్ళ తండ్రి, వాళ్ళ కొడుకు, వాళ్ళ పిల్ల, వాళ్ళకే చెప్పుకున్నారు. కానీ ఇక్కడ నా పిల్లలకే నేను నేర్పించుకోలేను, ఇంకా వాళ్ళే వద్దన్నారు, వాళ్ళు నేర్చుకోలేరు. ఎందుకంటే ముఖే సరస్వతి, నేర్తానంగా నేర్చుకునే వాళ్ళు కూడా ఉండరు. అది అదృష్టం ఉండాలి. అర్థమైందా? అదృష్టం ఉన్నవాడే నేర్చుకుంటాడు, అదృష్టం ఉన్నవాడే కోటీశ్వరుడు అవుతాడు, అదృష్టం ఉన్నవాడే సీఎం అవుతాడు, అదృష్టం ఉన్నవాడే ఎమ్మెల్యే అవుతాడు. అదృష్టం ఉంటేనే నువ్వు ఆ రంగంలో విజయం సాధిస్తావు. దాన్నే లక్కీ అంటారు. ఇక్కడ అదృష్టాన్ని ఇక్కడ లక్కీ అంటారు, అంతే, తేడా ఏం లేదు ఇక్కడ. లక్కీ నంబరే లేదు, నువ్వు కూడా లేవు. నేను అంటా నువ్వు కూడా లేవు. ఎవరైతే విమర్శిస్తున్నారో నువ్వు కూడా లేవు అనుకుంటాం మేము. లక్కీ ఉన్నది ఎప్పటికీ ఉంటుంది, అన్లక్కీ ఉన్నది ఎప్పటికీ ఉంటుంది. నువ్వు లక్కీ వైపు ఉంటావా, లక్, అన్లక్ వైపు ఉంటావా, ఉండు, కష్టపడు, గడి కష్టం చేయు, నీ పని అదే, నాకు సంబంధం ఏముంది. నేను లక్కీ వైపు ఉన్నా, నేను లక్కీ తీసుకుంటా, ఫాస్ట్గా వెళ్తుంటా, నా సంకల్పాన్ని నెరవేర్చుకుంటా, యూనివర్సిటీ కడతా, యోగా యూనివర్సిటీ, అంతే. నా లక్ ఏందో నాకు తెలిసిపోయింది, నీ అన్లక్ ఏందో నీకు తెలుసుకున్నావు, అంతే. కష్టపడు, నేను కష్టపడతా, నేను స్మార్ట్ వేలా, నువ్వు హార్డ్ వే, అంతే. సో డిసైడ్ యువర్ లైఫ్, లక్కీ అన్లక్కీ డిసైడ్ చేసుకోండి. సో అందుకోసమే ఇది చాలా క్రిస్టల్ క్లియర్. మీ మొబైల్ నెంబరే మీ లైఫ్ను మారుస్తుంది, మీ వెహికల్ నెంబరే మీ లైఫ్ను మారుస్తుంది. అందుకోసమే ప్రాక్టికల్గా అంబికా దర్బార్వతి వాళ్ళ వెహికల్ నెంబర్ చూపించా, వాళ్ళ అంబికా దర్బార్వతి ఆ యొక్క నేమ్ చూపించా. ప్రాక్టికల్గా చెప్తున్నాయి ఇవన్నీ. ప్రాక్టికల్గా నేను కొత్త సబ్జెక్ట్ అవసరం లేదు, ఉన్నదే చెప్తున్నాం కదా, ఇంకా కొత్తది ఎందుకు? అరటిపండు ఎప్పటి నుంచో ఉన్నది, జామకాయ ఎప్పటి నుంచో ఉంది, అవునా, కొబ్బరికాయ ఎప్పటి నుంచో ఉంది, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాం కదా, లేని దాని గురించి ఎందుకు ఇంకా. సో అందుకని పరిశానే కాకండి. చాలామంది చాలా రకాలుగా చెప్తారు, వాళ్ళ జీవితంలో ఎంత ప్రోగ్రెస్ వచ్చింది, ఎంత మార్పు వచ్చింది, ఎన్ని విజయాలు సాధించారు వాళ్ళని అడగండి. మీరు ఎక్కడైతే పోతున్నారో వాళ్ళ పిల్లలు 10 ప్రపంచ రికార్డులు సాధించారా, 5వ ఏటనే గౌరవ డాక్టరేట్ తీసుకొచ్చినారా, తర్వాత వాళ్ళ పిల్లలు 10th క్లాస్ ఎట్లా, ఇంటర్మీడియట్ ఎట్లా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటిది, 0 నుంచి వచ్చిండ్రా, 10,000 రూపాయలతో హైదరాబాద్కి వచ్చిండ్రా, ఎట్లా స్టార్ట్ అడగండి. పుసుక్కున పోతారు, వీడియోలు కనిపించిన పుసుక్కున పోతున్నారు. ఎందుకో అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే 0 to హీరో అయిన వాళ్ళ దగ్గరికి పోతే మీ లైఫ్లో కూడా 0 నుంచి హీరో అవుతారు, లేదంటే హీరోపై 0 అయిపోతారు మీరు. అనుభవం లేని వాళ్ళ దగ్గరికి పోతే హీరోపై 0 అయిపోతారు. అయ్యోని వాళ్ళు వస్తున్నారు కదా ఇప్పుడు. సో అందుకోసం దయచేసి అనుభవజ్ఞం, కొండంత పాండిత్యం కన్నా ఘోరంత అనుభవమే మిన్న. మీకు అందరికి అర్థమైంది అనుకుంటాను. ఇంకా శుద్ధి సోది అనుకుంటే మీరు వదిలేసేయండి. ఇక నా మనసులో ఉన్నది, నాకు ఆ పరమాత్మ అందించిన విద్యను నేను సాధ్యమైనంత వరకు అందిస్తూనే ఉంటాను. ఓకేనా? మొత్తం మీద అయితే అన్ని విద్యలు మంచిదే, నీకు లాభమైన విద్య ఏదో చూజ్ చేసుకో. నీకు ఇది పర్ఫెక్ట్ అనుకుంటే ఇంక దూసుకెళ్ళు. నేను ఇది పట్టుకుంటా, అది పట్టుకుంటా, ఎటు పోలేవు. పట్టుకునేది ఒకటే పట్టుకో, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ,
ఆస్ట్రాలజీ. దాంట్లో న్యూమరాలజీ కూడా వేదిక్ న్యూమరాలజీ ఇంకా పవర్ఫుల్. న్యూమరాలజీ అంటేనే 10 పాయింట్స్ వచ్చేస్తాయి. ఇంకా వేదిక్ న్యూమరాలజీ అంటే 100 పాయింట్స్. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో వేదిక్ న్యూమరాలజీ ఎవరు చెప్పలేరు. మీరు వీడియోలు చూసుకోండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్.